బాయ్ బాయ్ బాడుగా నీకు పెన్నాన్ని సాధ కాకపోతే నీ జేబులోకి వెళ్ళి బస్ కిరాయి పెట్టుకొని మన కర్యమూతు సీదర్ గాని ఆటో కిరాయి తీసుకొని ఆటోలు ఎక్కించుకొని నా అవ్వగారింటికాడ నన్ను దించి నా అవ్వకాలు మొక్కి నా అయ్యకాలు మొక్కి నా కాలు మొక్కి మా అన్నదమ్ముల కాలు మొక్కి మా ఇంటి వెనుకలే మొక్కి ఇంటి ముందటలే మొక్కి ఆఖరికి నా కాలు మొక్కి మీ బిడ్డను సాధన అయితే లేదా వాళ్ళ చేతిలో పెట్టచ్చు దారా గాడి నాకు సాధన అయితే లేదా మరి లేకపోతే ఉన్నమాట అంటే ఊళ్ళు ఉండద్దు అంటారు నేను సాల్ చెప్పు అన్న లెవెలు సాల్ చెప్పు సాయం అంటే దుడ్డనాదే బర్యనాదే అన్నట్టుగా నీ మును వెనకపోతాడా ఉరికత్తాంది ఇక్కడికి నిన్ను వాళ్ళు అడిగినట్టుగా నువ్వు మంచిగానే మీ అత్తలేసి రాక లేవకపోయాడగా నువ్వు మీ అత్తలేసి ఆకిలు ఉడిసి అలుగు చల్లి నీ మంచం కాడికి బెడ్కాయ పట్టుకొని వచ్చున్నాట కదా నువ్వు సాల్ చెప్తున్నావు నీ సాల్ కోళ్ళు బుక్క మా సక్కదనవి నా జోలికి రా గురి పాసంగంలో పడకు మన మన ఇద్దరు అంతవరకు మన వెళ్ళి పెట్టుకుంటున్నా పక్కిన వాళ్ళకు అల్కనే ఏమని చెప్తాను నేను నువ్వు భోగందాన్ని జోలి చేయకు నేను భోగందాన్ని జోలి నువ్వేమో సిద్దిపేట జోలి చేయకు అది సిద్దిపేట పోతులు నువ్వు పోతే ఎట్ట పోతానే మరి నువ్వు అన్నది నువ్వు నా దేవతవు ఇదా బుజ్జి సరేదా నువ్వు నా దేవునివి కాదు నువ్వు నా దేవునివి కాదు పొరగల్ల ప్రాణం అన్న నా తప్పైంది దాని మొదలు నన్ను ఎందుకు ఎట్లా కొట్టినావు నన్ను నా తప్పైంది కాళ్ళు అట మొక్కు కాళ్ళు మొక్కుతాను ఎందుకు మొక్కుతాడంటే ఈ మంది సంసారాలు అంటే మీకు ఎందుకు పట్టికి కానా ఇది చూసాక మంచిగానే ఉన్నారు మంచిగానే మాట్లాడతారు ఇవి చూసే మనసులో చూసి కాదు అబ్బో మా మంచిగానే సరే నీ కాలు మొక్కుతారా అప్పుడు చూసిన వాడు ఓ ముగోని విజయం వెనక ఆడదే ఉంటది ఓ ముగోని ఓటమి వెనక కూడా ఆడదే ఉంటది ఆడది లేని జగం లేదు ఆడది లేని సృష్టి లేదు ఆడది లేని ప్రపంచమే లేదవ్వా సుక్కలెన్నో లెక్క పెట్టచ్చు మేడు పూతను చూడవచ్చు కాకి గుడ్లను చూడవచ్చు సముద్రము లోతు చూడవచ్చు సముద్రంలో నడిచే సాప అడుగు జాడల తొవ్వ చూడవచ్చునమ్మా ఊదేవి మరో దొరుకుతుంది కానీ ఆడదాని మరో ఎవరు లేరు పాడి లేరు కాదు నాయనా సర్వలేని సైతాను కులం మొల్లారం లేని మొండు కులం కాదులు పెట్టుకున్న గయ్యాడి కులం సన్నని గొంతు ఆడి కులం గయ్యాడి కులం మొగోడు మాట్లాడి తట్టిదే తూట్ల దడిగట్టినట్టుగా ఆడిది మాట్లాడితే సిమెంట్ గోడ పెట్టినట్టుగా మరి చూసినాం అప్పుడు ఆ గడియ లోపల నాదా ఈరసేన మహారాజా పిల్లగల్లు ఉంటేను మరి ఎంతైనా నేను ఏడంతాల మాలు బయటికి రాబోను వేగిరంగా పోయి నువ్వు పోరగల్ల ప్రాణం తీస్తేనే సరే లేదన్నమాట కాదన్నమాట నీ నోట్లకెళ్ళి వెళ్ళింది అనుకో ఆడిది సత్తనని ఆడదాన్ని నమ్మకూడదు నువ్వు తీత్తనన్న ఆడదాన్ని నమ్మకూడదు ఎట్లయినా నేను బట్ట బయలు అయిపోయినా ఇలా కాకుండా రేపు కాకుండా ఎల్లుండి నీ బతుకు పోరగల్ల బతుకు నా చేతుల్నే అంటే కూడకన్నో ఉడిసే చీపిరి కాడనో అంటే కుండల్ల పావుల పంటివి సాల తెచ్చి తేళ్ళ కొండల ఈ సాల తెచ్చి అన్నముల కలుపుతా అన్నముల కలిపి మొదలు పోరగల్ల ప్రాణం తీస్తా వెనుక చీరి నీ ప్రాణము తీసి నేను మళ్ళా పెళ్లి చేసుకుంటగా వాడేదానిగా ప్రాణం తీస్తేనేమో మన ఇద్దరం ఇంచుకుంటాము నవ్వుకుంటా పోరగల్ల ప్రాణం పోకపోతే పోరగల్ల ప్రాణం తీసే బాధ్యత నాదే నీ ప్రాణం కూడా తింటా మళ్ళా వేసుకుంటా భార్య మాత్రం ఈ మాటలు మాట్లాడుతుంటే దగ్గర రాజు మాత్రం అనగా గుండెలకెళ్ళి దుఃఖం ఎక్కేస్తాను మరి ఇప్పటికప్పటికన్నారు అటువంటి మాత్రం అనగా ఆడిది సత్తనని సచ్చరాక తెలియదు తీర్థనని ప్రాణం తీసరాక కూడా తెలియదు మరి నా భార్య మాత్రం ఇయ్యాల కాకుండా రేపు కాకుండా ఎల్లుండి పిల్లగాళ్ళ ప్రాణం తీస్తుంది కావచ్చు నా ప్రాణం కూడా తీస్తుంది కావచ్చు మరి ఇవాళ అర్ధరాత్రి వెళ్ళిపోయి ఇద్దరు పిల్లగల్ల ప్రాణం తీస్తానని భార్య మాటలు పట్టుకున్న రాజు వీరసేన రాజు కాదుర నాయన్న వీరల
లచ్చమ్మ అర్ధరాత్రి ఎల్ల ఇద్దరు పిల్లల ప్రాణము తీసేస్తాబామా నువ్వు ఈ చోట ఉండు అని భార్యను మాత్రం అనగా బుదురకిచ్చి ఇంటి లోపల కూర్చుండబెట్టి కడకము చేత పట్టినాడా రామరాము అర్ధరాత్రి ఎల్లాలోనా రామ అర్ధరాత్రి ఎల్లలో మన కడకము చేత పట్టుకొని రాజు రాజు అట ఉంటి మాత్రం వల్ల ప్రాణము నేనెట్ట తీసుకును భగవంతా నా బతుకు పాడువాడా ఈ రాజు పౌడంపు రాజు చచ్చిపోగా తల్లి ముత్యాల గన్న చచ్చిపోగా ఇద్దరు పిల్లలు తీసి నా చేతులు పెట్టి అంత తండ్రి రాజు నా కాళ్ళు పట్టుకున్నాడు ఆయన కిందున్న సూపరోన్నైనా నా కాళ్ళు పట్టుకొని కొడుగా సాగుకుంటే పుణ్యము తప్పుకుంటే పాపం అని ఇద్దరు పిల్లలు నా చేతులు పెడితే నా పాపము చేతులతోటి వాళ్ళ ప్రాణము నేనెట్ట ఇస్తున్నా అని పిల్లలున్న మాలుకైనా ఈ పిల్లలున్న మాలు వచ్చే వరకల్లా ఇద్దరు పిల్లలు ఆ పెద్ద పిల్లగాడేమో అటువంటి 12 ఏళ్ల పిల్లగాడు ఆడి పిల్ల మాత్రం ఆ తల్లి చంద్రాలదేవి ఆడికి 7 సంవత్సరాల పిల్ల అప్పుడు ఆ గడియ లోపల మాత్రం దబదపురికి వచ్చిండు బిడ్డలేమ్మని ఆ చంపడానికి ధైర్యం రాని వీరసేన మహారాజు నా భార్య అటువంటి ఇంటి లోపల ఉన్నది నా భార్యకు తెలియకుండా ఇద్దరి పిల్లలను బయట పడగొడతారు ఎక్కడికన్నా పోయి వీళ్ళే బతుకుతారు 4 ఏళ్ళు బతికింది కిరియ 10 ఏళ్ళు బతికింది కిరియగా ఇక్కడ ఉన్నట్టయితే ఓనాడు కాకుండా ఓనాడు నా భార్య నేను చంపకుండా నా భార్య చంపక మానదని గుణవంతుడు వీరసేన మహారాజు ఇద్దరి పిల్లలు బయటికి వచ్చి కొడుకా వరాల రాజా 7 ఏళ్లకు మరి అటువంటి 12 ఏళ్ల కొడుకా నీ చెల్ల చిన్న పిల్లల వరాల రాజా 7 ఏళ్ల నీ చెల్లె చంద్రాల దేవి ఇన్ని రోజుల బట్టి మేము కడుపుల పుట్టకున్న కన్న తల్లోలే తండ్రులు సాదుకున్నాం కొడుకా అయ్యల్ల నా భార్యకి ఏమో దుర్బుద్ధి పుట్టిందో వినాశకాలానికి విపరీత బుద్ధి అన్నట్టు బుద్ధులేమో ఎక్కువ బువ్వలేమో తక్కువ కొడుకా వరాల రాజా ఈ ఇంటి లోపల మీరు ఉండద్దు మిమ్ముల చంపు అన్న మాట నా భార్య నోటికి వచ్చింది కాదుల కొడుకా అది బద్మాసి ఆడిది ఓనాడు కాకున్న ఓనాడు మీ ప్రాణము తీత్తదిరా కొడుకా వరాల రాజా ఈ ఇంటి లోపల మాత్రం మీరు ఉండద్దు కొడుకా అప్పటికైనా వారానికి ఒక్క అంగడి నెలకు ఒక్క పండుగ సంవత్సరానికి ఒక్క జాతర ఎక్కడికన్నా పోయి మీరు బతుకుని బిడ్డని ఆ చెల్లె చంద్రాలదేవిని 7 ఏళ్ల పిల్లని తీసుకొచ్చి అన్న వరాలు రాసి చేతులు పెట్టి దెబ్బ గురికొచ్చి 2 గాళ్ళు పట్టుకుని కొడుకో వరాల రాజు నీ చెల్లెను మాత్రం ఆగం చేయకు నీ ప్రాణం పోయిన కాడ నీ చెల్లె ప్రాణం పోవాలి నీ చెల్లె ప్రాణం పోయిన కాడ నీ ప్రాణం పోవాలి పోతే నీ చెల్లె ప్రాణం ముందుగా పోయిన తర్వాత నీ ప్రాణం తీసుకోకని మీరు చావకుండి బతుకుందరు బలిసాగు తిని బతుకుని పేరుకు రావాలి కీర్తికి రావాలి కొడుకా నందై 4 ఏళ్ళు బతికింది కిరియ పందై 10 ఏళ్ళు బతికింది కిరియ కాదు హంసై 6 నెలలు బతికింది కిరియ కాకై కలకాలం బతికింది కిరియ కాదు మానవునికి మంచి పేరు రావాలి కొడుక చెడు పేరు అనేది ఎన్నడికి రావద్దు ఆడిదానికి లంజ పేరు రావద్దు ఓనికి దొంగ పేరు రావాలి ఎక్కడన్నా పోయి బతుకు అనంగా దబదబురికి చయ్యా వీరసేన వారయ్యాల గుణవంతులు అయ్యేపటికే వేరే ఎవరన్నా అయినట్టయితే నీ భార్య చెప్పిన మాటతో మా ప్రాణం ఎత్తి మేము చచ్చిపోతాం గుణవంతులు అయ్యేపటికే బుద్ధివంతులు అయ్యేపటికి మేము ఎక్కడికన్నా పోయి బతుకు అని మా ప్రాణం నిలిపినాం అయ్యా నా పొంది లోపల జీవనం ఉన్న రోజు నా చెల్లె నేను ఆగం చేయనని ఆ 12 ఏళ్ల పిల్లగాడు గుణవంతుడు వరాల రాజు చెల్లెను చేత పట్టుకున్నాడు వరి చెల్లలా చంద్రాల దేవి మనకు దిక్కు లేదు సాకి లేదు చెల్లె మనం ఏదో మనం పోదామని ఇంటెనక ఇరికి దర్వాజగుంట ఆగం అడివి ఉంటే అడివి బాటలు పట్టుకొని ఇద్దరి పిల్లగాళ్ళు ఊహంగా ఆగం అటువంటి మాత్రం మంత్రి వీరసేన మహారాజు పిల్లం దగ్గరికి వచ్చిండు పిల్లంతో అగల మాటలు చెప్తాడు దిక్కు వల్ల కొట్టి పోరగాళ్ళను
సంపు 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 అని లొల్లి పెడితే ఈ లొల్లి ఉన్నారు ఇద్దరు పోరగాళ్ళు ఇంటికి వెళ్ళి ఇరికి దర్వాజా గుంట అవతల పడ్డారు వాళ్ళు ఎక్కడికి పోయారు ఎక్కడికి పోయి బతుకుతారు